అందరూ బాగున్నారా? ఆకు వడలు, చెక్కలు అని ఏమైనా పిలవచ్చు వీటిని. ఇవి తయారు చేద్దాం మనం ఇవాళ. దీనికోసం మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పెసరపప్పు నానబెట్టుకోవాలి. నేను చిన్నగా బియ్యం పిండి తక్కువే కాబట్టి 2 టీ స్పూన్లు నానబెట్టాను పెసరపప్పుని. మనం 4-5 గంటలు నానబెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇక దీనికి మసాలా అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవి చక్కగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసేయండి. మనం ఆ పొడిలో వేసి కలుపుకోవడానికి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తింటుంటే మనకి వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. చాలా వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది. ఇక మనం బియ్యం పిండిలో ఉప్పు, పసుపు, కారం తక్కువ వేసుకోండి. మనం అందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. నానబెట్టిన పెసరపప్పు, మనం సిద్ధం చేసిన మసాలా ఇవి వేసి చక్కగా మంచిగా కలిపేయండి. కలిపిన తర్వాత వేడి వేడి నూనె వేసి కలిపేయండి. తర్వాత ఇక వేడి నీళ్ళు అయితేనే మనకి గుళ్ళు వస్తాయి. వేడి నీళ్ళు వేసి కలిపేయండి. తక్కువే కాబట్టి దీని మీద మనం తడి క్లాత్ కప్పట్లేదు. అదే ఎక్కువగా మీరు పిండి కలుపుకుంటే సగం తీసుకొని సగం తడి క్లాత్ కప్పుకోండి. ఉండలు చేసుకుని మనం పూరీ ప్రెస్తో చేసుకోవడమే. చేత్తో కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఆకు వడలు సిద్ధం. ఆకు వడలు అంటారు, చెక్కలు అంటారు, అంటే మసాలా చెక్కలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి ప్లీజ్. బాగున్నాయంటారా? ఆకు వడలు చాలా గుల్లగా వచ్చి చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి.